అందరికీ ప్రైజ్ దలా. మనము మన అవయములను నీతి సాధనములుగా ఉంచుకుంటే ఏమవుతుంది, ఉంచుకోకుంటే ఏమవుతుంది అనేది చూస్తాం. దీనిలో మన అవయములలో మొట్టమొదటిగా మనము కన్నును చూద్దాము. దావీదు కీర్తన 25వ అధ్యాయం 15వ వచనంలో, నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉంది అని చెప్తున్నాడు. దావీదు దృష్టి అంట దేవుని వైపుకు తిరిగి ఉంచినాడు. ఆయన కను దృష్టి ఆయన వైపే చూస్తూ ఉన్నదంట. అయితే ఈ బైబిల్లో అవ్వ కనుదృష్టి దేని మీద పడిందండి? ఆదికాండము 3:6 ఆ కన్నులకు అందమైనది ఉండుట చూచినప్పుడు ఆమె ఆ పండును తిన్నదట. పండును తినొద్దన్న మంచి చెడ్డల పండును మీద ఆమె కనుదృష్టి పడింది. ఆ సర్పం వచ్చి తనను మోసము చేసింది. అంటే ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము ఆమెకి కలిగించింది. మత్తయి 6:22-23లో మనం చూసినట్లయితే, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఎప్పటి వరకైతే వారు దేవునితో సహవాసము చేయించు సాయంకాల సమయంలో ఆయన తట్టు చూస్తూ ఉన్నారో, వాళ్ళ మీద ఉన్నటువంటి దేహం మీద ఉన్న మహిమ దేహము వారు కోల్పోలేదు. ఎప్పుడైతే తినొద్దన్న పండును తిన్నారో, ఆజ్ఞాతిక్రమం చేసినారో, వారి కన్ను చెడిందో, ఆ దేహమంతయు చీకటమయమై పోయింది. మత్తయి 22:13లో ఈ చీకటి అంటే ఏంటి? దేహం చీకటి మయమైపోతే అది చీకట్లో పడుతుంది అన్నట్టు. మత్తయి 22:13లో, అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోకి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండుననే అన్నాడు. అంటే అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట అది ఎప్పుడు నిత్యం ఉంటానే ఉంటుంది. ఆ నరకంలో, ఆ చీకటి బిలంలో మరి ఎప్పుడు అదే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ మన కనుని ఈ లోకంలో మరి వేరే వాటిపైన, దేవుడు వద్దన్న వాటిపైన మన కను దృష్టిని మనము తీసుకొని వెళ్ళొద్దు. మరి మత్తయి 18:9లో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేము. 2 కన్నులు కలిగి అగ్ని నరకంలో ప్రవేశించబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట మేలు అని అంటున్నాడు. ఎందుకంటే అప్పుడు ఆ విధంగా అనిపిస్తుంది, అయ్యో ఈ కన్నే కదా నాకు పాపం చేపించింది, ఈ కన్ను ఒక్కటి లేకపోయినా ఈ శరీరం అంతా ఈ అగ్నిలో కాల్చబడి నేను ఇంత భయంకరమైన స్థితిలో ఉండే కన్నా ఈ కన్నును నేను బీకి పారేస్తే మంచిగా ఉండునేమో అని అప్పుడు మనకి అనిపిస్తుంది. కాబట్టి ఏంటిది అనంటే, మనకి ఇది కృపాకాలము కాబట్టి మన